హాయ్ అండి. హలో అందరికీ. వీడియోలో మీరు చూస్తున్నది మా ఊర్లోని నాగమల్లి చెట్టు అండి. చాలా అందమైన సువాసన భరితమైన పూలు పూసే నాగమల్లి చెట్టు ఇది. మా ఊరు అనగా కోవూరులో ఆర్ఎఫ్ రోడ్లో నేను పుట్టక ముందు నుంచి బహుశా ఉన్నట్టుంది చెట్టు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. పూలు పూసే సీజన్ వచ్చినప్పుడు కొమ్మలకి వేలాడుతూ ఉన్నాయి కదా, చూశారు కదా పిందెలు. ఆ మొగ్గలు అలా వేసి వెడల్పైన పువ్వులు పూస్తాయండి. చుట్టుపక్కల పరిసరాల్లో అంతా మంచి వాసన వెదజల్లుతుంది. చాలా బాగుంటాయి. వెడల్పుగా పూసి పడగలాగా ఆకారంలాగా వస్తుంది కనుక బహుశా దీనికి నాగమల్లి అని పేరు పెట్టి ఉండొచ్చు పెద్దోళ్ళు. సువాసన అయితే చెప్పలేనంత అద్భుతంగా ఉంటుందండి. చాలా ఆహ్లాదకరమైన సువాసన. చాలా బాగుంటుంది. మనసుకి ఎంతో హాయి కలిగిస్తుంది. పువ్వులు నేను చాలాసార్లు కింద రాలిన పువ్వులు కొన్ని కోసుకొని చాలాసార్లు తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఎత్తులో ఉన్నవి కనుక పువ్వులు దొరకలేదు చేతికి. చిన్నప్పటి నుంచి అయితే ఈ చెట్టు నేను చూస్తూ ఉన్నానండి. నేను ఎప్పటికప్పుడు ఏమనుకుంటానంటే బహుశా ఈ చెట్టు కొట్టేసి ఉండొచ్చు, ఆ ప్రదేశంలో ఏదైనా ఇల్లు కట్టారేమో అనుకుంటాను. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ చెట్టు అలాగే ఉండడం చూసి ఎంత సంతోషం కలుగుతుందంటే చెప్పలేని అంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒక అద్భుతమైన చెట్టు అండి ఇది. ఆ స్మెల్, ఇది అస్సలు వర్ణించలేము. నాకైతే ఈ చెట్టు ఒక ఎమోషన్ అని చెప్పాలి. చాలా ఇష్టం నాకు. ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. మీలో ఎంతమందికి నాగమల్లి చెట్టు తెలుసో, నాగమల్లి పూలు అంటే ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.